హరి ఓం శ్రీ గురుభ్యో నమ. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు శిరసా పాదాభివందనాలు. దశమహావిద్యల్లో 8వ విద్య బగళాముఖి అమ్మవారు. ఈ బగళాముఖి అమ్మవారిని ఆరాధించాలన్నా ధ్యానించాలన్నా మన యొక్క జీవనశైలిని ఆవిడ పాదాల చెంతనే ఉంచాలి. ఎందుకంటే అమ్మవారు దారిద్ర్యాన్ని పాలద్రోలడం కోసం ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి ఘీంకార రూపిణిగా మారి సింహాన్ని రాక్షసుణ్ణి ఒకే కాలితో తొక్కిపట్టి ఏకక్షణంలో నిర్మూలించగలిగేటువంటి ధర్మాన్ని దిక్సూచిగా సూచించగలిగేటువంటి అమ్మవారు బగళాముఖి అమ్మవారు. ఈ బగళాముఖి అమ్మవారిని మనం దర్శించుకుంటూ అమ్మవారిని ఏ విధంగా అనుగ్రహాన్ని పొందాలని అంటే అసలు ఇది ఎవరికి అవసరం, ఎలాంటి వాళ్ళకి అవసరం, అసలు అమ్మవారినే ఎందుకు ఆరాధించాలి, అమ్మవారి యొక్క స్వరూప దర్శనం మనకి ఏ విధంగా ఇస్తుంది అని అంటే ఇందులో ఒక అద్భుతమైనటువంటి విధానం తెలియజేస్తుంటా. సర్వసాధారణంగా చాలామంది వ్యక్తుల్లో గృహాల్లోనే ధనాన్ని సంపాదిస్తూ వ్యాపారాలు చేస్తూ తంత్రానికి అనుసంధానంగా కుతంత్రంతో జీవితాన్ని కొనసాగిస్తుంటారు. అంటే ఎన్నో రకాలైనటువంటి సమస్యల్లో ప్రప్రదమైనటువంటి సమస్య ఆర్థిక సమస్య. ఇలాంటి ఆర్థిక సమస్యలు జటిలమైనప్పుడు వాళ్ళు ఎవరి నుంచి తప్పించుకోలేరు అని చెప్పడం కోసం అమ్మవారు ఉగ్రస్వరూపిణి అయ్యి ఏక త్రిశూలముతోటి ఒక్కసారిగా సింహవాహినిగా మారి రాక్షస సంహారం జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ అధర్మాన్ని పాలద్రోలడం కోసం చూపించేటువంటి దర్శనంలో ఎవరైతే వారి వారి జీవితంలో అధర్మ సంపాదనకు పాకులాడుతూ అధర్మమైనటువంటి ప్రయాణానికి ఎవరైతే శ్రీకారం చేస్తూ ఎదుటి వాళ్ళని హింసించి ఎదుటి వాళ్ళ నాశనం కోరుకుంటూ ధనాన్ని దుర్వినియోగం చేస్తారో వారికి మరొక రూపంలో శిక్ష పడటానికి గల కారణం కోర్టు కేసులు. అందుకని ఎంత దూరం పారిపోదామనన్నా ఏదో ఒక వలయంలో చిక్కుకుపోతారు. అలాంటి చిక్కుముడిని విప్పడం కోసం అలాంటి వాటిల్లో మీరు ఉన్నారు, అది కరెక్ట్ కాదు, ధర్మంగా బ్రతకండి అని తెలియచేయడం కోసం అమ్మవారు ఆ రూపాన్ని దాల్చారు. మరి ఆ రూపాన్ని దాల్చినప్పుడు ఆ రూపాన్ని మనం దర్శనం చేసుకోగలిగినప్పుడు ఆ అనుగ్రహాన్ని పొందినప్పుడు ఆ సమస్యలు మనకు కూడా ఎందుకు ఉంటాయి. అందుకని దశమహావిద్యల్లో ఉన్నటువంటి 8వ విద్య అయినటువంటి బగళాముఖి సాధనలో చాలా అద్భుతాలు ఉన్నాయి. ఏ గృహంలోనైతే మద్యపానాలు అధికంగా జరుగుతున్నాయో, ధూమపానం అధికంగా జరుగుతుందో, ఎక్కడైతే విచ్చలవిడిగా వారి జీవితం సర్వనాశనం అయిపోయేలాగా ప్రయాణాలు చేస్తున్నారో అక్కడ ఖచ్చితంగా ఈ తల్లి అనుగ్రహం కావాలి. ఈ తల్లి అనుగ్రహం ఏ కుటుంబం మీద అయితే ఇలాంటి సమస్యలు ఉన్న చోట ఉంటుందో ఖచ్చితంగా వారు వాటి నుంచి బయటపడిపోతారు. కానీ ఈ విషయం వారికి అర్థం కాని పరీక్షంలో దీని సాధన చేసినటువంటి సాధకుడిని గృహానికి తీసుకుని వచ్చి వారిని స్పర్శించుకొని వారి పాదసేవ చేసుకోగలిగితే చాలు, కొంతవరకు మోక్షం దొరుకుతుంది. మరి ఎలా చేయాలి గురువుగారు, ఎక్కడుంటారు ఈ అమ్మవారు, ఎలా దర్శించుకోవాలి? దశమహావిద్యల సాధనలో అనేక రూపాలలో దర్శనమిస్తూ వికృత రూపంలో మనకు దర్శనమిచ్చేటువంటి అమ్మవారు బగళాముఖి స్వరూపం. ఆ తల్లికి మహానివేదన సుర అంటే మద్యము అమ్మవారికి నివేదనగా సమర్పిస్తారు. ఇక్కడ ఈ తల్లికి మద్యాన్ని మహానివేదనగా సమర్పించి తల్లికి ఇష్టమైనటువంటి అల్లముతో కూడుకున్నటువంటి మహానివేదన ఏదైనా కానీ అల్లము ఘాటుగా చేసినటువంటి మహానివేదనను అమ్మవారికి నైవేద్యంగా స్వీకరిస్తారు. ఇది స్వీకరించేటట్లుగా అమ్మవారికి మహానివేదన పెట్టినటువంటి సాధకుడు ఖచ్చితంగా ఎరుపు రంగు వస్త్రాలను మాత్రమే ధరించాలి. కాబట్టి ఏ ఇంట్లోనైనా సరే సమస్యలు అధికంగా ఉన్నప్పుడు ఇంటిలో ఎరుపు రంగు వస్త్రాలను ధరించి సాక్షాత్తు అమ్మలగన్న అమ్మకు ఈ మహానివేదనను సమర్పించుకున్న వాళ్ళకి కూడా కష్టాలు నెరవేరుతూ ఉంటాయి. మరి ఎలా అండి, ఇది ఎందుకు చేయాలని అంటే కేవలం దశమహావిద్యల్లో బగళాముఖి సాధన చేయగలిగేటువంటి సాధకుడికి మాత్రమే ఈ అర్హత ఉంటుంది. అందుకని తంత్రముతో ముద్రలతో మాత్రమే తనను ఆ నివేదనను సమర్పించగలిగే సామర్థ్యం సాధకుడికి మాత్రమే ఆ తల్లి అనుగ్రహాన్ని ఇస్తుంది. అందుకని ఈ బగళాముఖి అమ్మవారి యొక్క మంత్రంలో ఓం భాం భౌం భం ఘం 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 బగళ కురు కురు స్వాహ అనేటువంటి ఒక మంత్రాన్ని ధ్యానిస్తూ అమ్మవారి ముందున ఏదైతే ఈ మహానివేదన తెలియచేశామో ఆ నివేదనను అమ్మవారికి సమర్పిస్తూ
మీకు దగ్గరలో ఉన్నటువంటి అంటే అమ్మను ఆరాధించాలని అనుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ అష్టమి తిథౌ ఎప్పుడైనా సరే అష్టమి రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి మర్రి చెట్టుకు సంబంధించినటువంటి ఊడలను తీసుకొని వచ్చి ఆ ఊడలను చితిగా పేర్చి మంటగా ఉంచి మనకు ఏదైతే అమ్మవారికి నివేదన ఉందో ఆ నివేదనను అందులో సమర్పించగలిగితే బగళాముఖి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం ఖచ్చితంగా జరుగుతుంది. ఇది చేయగలిగినటువంటి వాడు సాధకుడికి మాత్రమే. ఈ విధంగా చేయగలిగేటువంటి ప్రయాణంలో అమ్మవారు అనేక సమస్యల్లో మన కూడా ఉంటూ మన సమస్యలకు పరిష్కార మార్గంగా మన ముందుకు దర్శనమిస్తూ ఉంటారు. ఉదాహరణకు భార్యకు తెలియకుండా భర్త మోసం చేయటము, భర్తను భార్య మోసం చేయటము, అన్నాదమ్ములను మోసం చేయటము, తల్లిదండ్రులు మోసం చేయటము, ఇవన్నీ చేసిన ఆస్తి తగాదాల కోసమే, అంటే ధనము కోసమే. వీటి చిక్కుముడిలో చిక్కుకుపోయినటువంటి వారు చివరాఖరికి మరణమే శరణ్యంగా భావించినటువంటి వాళ్ళు లేకపోలేదు. ఇలాంటి వారికి ఈ బగళాముఖి సాధన అనేటువంటిది, ఈ బగళాముఖి సాధన చేసినటువంటి వారి ద్వారా ఈ యొక్క చక్కటి పరిష్కార మార్గాలు ఖచ్చితంగా దొరుకుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. For more videos like this, subscribe Big TV channel.